హాయ్ మాస్టర్స్. అహింస మానవుడు పాటించాల్సిన అత్యంత ఉదాత్తమైన మహోన్నతమైన భావన అహింస. అందుకే మన పెద్దలు అహింసో పరమో ధర్మ అన్నారు. పాటించాల్సిన అన్ని ధర్మాలలోకి అహింసయే పరమ ఉత్కృష్టమైన ధర్మం. అలాగే హింసను గురించి మనము హింసో పరమో అధర్మ అని చెప్పుకోవచ్చు. మానవుడి యొక్క పురుషార్థాలలో మొదటి ధర్మం అంటే ఆచరించదగినది లేదా చేయవలసినది అని అర్థం. ఇలాంటి ధర్మాలు లోక ధర్మాలు, వృత్తి ధర్మాలు, ఆపద్ధర్మాలు లాంటివి ఎన్నో ధర్మాలు ఉన్నాయి. ఇలా చేయవలసినవి ఎన్ని ఉన్నా అన్నింటికన్నా పరమధర్మం అహింసా ధర్మం. దీనికి మహాభారతంలో అతి గొప్ప నిర్వచనం ఉన్నది. ఇతరులు ఏ ఏ పనులు చేస్తే నీ హృదయానికి బాధ కలుగుతుందో అవి ఇతరులకు నీవు చేయకపోవడమే అన్ని ధర్మాలలోకెల్లా మహోన్నతమైన పరమధర్మము. ఇతరులు మనల్ని హింసించకుండా ఉండాలంటే మనం ఇతరులని హింసించకుండా ఉండాలి. సర్వ జీవరాశుల పట్ల కరుణతో వ్యవహరించాలి. దానికి మించిన పుణ్యం భూమండలంలో మరొకటి లేదు. అలాగే ఇతర ప్రాణికోటిని హింసించటానికి మించిన పాపం లేదు. మనస వాచ కర్మన సర్వకాల సర్వ వ్యవస్థల్లోనూ ఏ జీవరాశికి బాధ కలగజేయకపోవటమే అహింస. అహింసకు సమానమైన ధర్మము, సమానమైన తపస్సు, సమానమైన దానము మరొకటి లేదు. సర్వజీవుల పట్ల కరుణతో ఉంటే ఏ తపస్సులు, ఏ దానము, ఏ వ్రతాలు, ఏ తీర్థయాత్రలు మరి ఏవీ చేయవలసిన అవసరం లేదు. కృష్ణుడు భగవద్గీతలో, ఓ అర్జున, ఎవరు సమస్త భూతముల యొక్క సుఖదుఖములు తమ సుఖదుఖములుగా భావిస్తారో వారే అందరిలోనూ నాకు ఎక్కువగా ప్రీతిపాత్రులవుతారని చెప్పాడు. ఎంతటి మహాభక్తులైనా పూజలు, భజనలు, ప్రార్థనలు, నామజపాలు చేస్తున్నా, ఎంతటి భగవద్ధ్యానులైనా హింసాపరులైతే భగవంతుని శిక్షకు పాత్రులవుతారు. మానవుడు కర్మలు త్రికరణములుగా ఉంటాయి. హింస అంటే ఇతరుల హృదయాలకు బాధ కలిగించటం లేదా గాయపరచటం. మరి మనం ఎలా గాయపరుస్తామంటే మనస్సు చేత, అంటే ఆలోచనల చేత, వాక్కు చేత, మన ప్రవర్తన చేత మనం హింసిస్తూ ఉంటాం. మరి మనము త్రికరణముల చేత ఎవరెవరిని హింసిస్తామో తెలుసో తెలియకో ఇతర మానవులను, ప్రాణికోటిని హింసిస్తాం. మనిషికి ఒక్కడికే కాదు కదా ప్రాణం ఉండేది, భావాలుండేవి. ఇతర జీవులకు ప్రాణము, భావాలు ఉంటాయి కదా. అహింసతో ఉండడం అంటే తక్కిన మానవులను, ఇతర జీవరాశులను హింసించకుండా ఉండడమే. ప్రకృతికి మనం ఏది ఇస్తే అదే మనకు వస్తుందనేది ప్రకృతి నియమం. మరి జంతువుల సంగతి ఏమిటి? వృక్షాల సంగతి ఏమిటి? జంతుజాతిని మనం ఎలా హింసిస్తున్నామో తెలుసుకుందామా? మన తప్పుల్ని ఎలా సవరించుకోవాలో ఆత్మావలోకనం గావించుకుందాం. జంతువులను మనం మాటల చేత హింసించలేం. వాటికి భాష రాదు కనుక జంతువులను ఆలోచనల చేత, మన చేష్టల చేత హింసిస్తున్నాం. జంతువులు మన ఆలోచనలను పసిగట్టగలవు. మనలో వాటి మీద ప్రేమ భావనలుంటే అవి స్పందించగలవు. కొందరు జంతువుల స్వేచ్ఛను హరించుతున్నారు, వాటిని బంధిస్తున్నారు. వాటిని కట్టెలతో, వెదురు దెబ్బలతో, కొరడాలతో శరీరాలపై కొట్టి హింసిస్తున్నారు. వాటికి వారి కోపతాపాలను వాటిపై రుద్ది వాటిని తీవ్ర గాయాల పాలు చేస్తున్నారు. చిన్నపిల్లలు తొండలను, తూనీగలను, పచ్చారుపాములను రాళ్లతో కొట్టి, తోకలకు దారాలు కట్టి చాలా రకాలుగా హింసిస్తుంటారు. మనపై తిరగబడలేని ఆ మూగజీవులపై ఆధిపత్యం చలాయించటం మన గొప్పగా భావిస్తున్నాం. ఎంతటి అజ్ఞానమో కదా. వాటి పర్యవసానాలను అనుభవించేటప్పుడే ఆ మూగరోదన మనకు అర్థమవుతుంది. ఇంకా కొంతమంది మాంస భక్షణ కూడా చేస్తుంటారు. సోదర సమానులైన జంతువులను రక్షించటం మన ధర్మం. అలా చేస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది. మాంసం తింటే శరీరానికి మంచిది అని అవి మనుషులు తినడానికే ఉన్నాయి, మా మతం చెప్పింది అంటారు. ఏ మతము మాంసాహారాలని తినమని బోధించలేదు. సైన్స్ ఇంకా అభివృద్ధి చెందితే మాంసాహారం చాలా నష్టమని తేల్చి చెప్పగలుగుతారు.
మా కండ తింటే కండ వస్తుందంటారు. మరి శాకాహారం తినే ఆవులు, ఏనుగులు ఏ కండ తింటున్నాయి? వాటికంత బలం ఎక్కడి నుంచి వస్తోంది? మాంసాహారం తింటే బలం వస్తున్నదని అపోహ మాత్రమే. మాంసాహారం ఏ కారణం వల్ల తినరాదో మనం గమనిద్దాం. మనం తినే ఆహారాన్ని బట్టే మన మనస్సు, మన గుణాలు పోషించబడతాయి. ఏదీ బలవంతంగా చేయరాదు. ఇది స్వేచ్ఛను హరిస్తుంది. ఏ జీవి తాను చావటానికి ఒప్పుకోదు, జీవించాలని పెనుగులాడుతుంది. మనం బలవంతంగా చంపుతున్నాం. ఆ జీవి దేహంలో జీవించాలన్న ఆశ, మరణం భయం అణువణువునా ఉంటుంది. మనం ఆ జీవిని తిన్నప్పుడు ఆ భావన మనలోకి ప్రవేశిస్తుంది. ఒక జీవి యొక్క ఆత్మ పరిణామ క్రమాన్ని మధ్యలోనే ఆపివేసే అధికారం ప్రకృతికి తప్ప మరెవరికీ లేదు. వాటిని చంపితే వాటి పరిణామ క్రమాన్ని మనం మధ్యలో ఆపివేసినట్లే కదా. ప్రాణం పోసే శక్తి లేనప్పుడు ప్రాణం తీసే అధికారం నీకు లేదు. ఎవరి సొత్తు? ఆ జంతువులు అవి ప్రకృతి వారసత్వం. ఒక పులిని గమనించండి, ఒక ఏనుగును గమనించండి, ఒక తాబేలును గమనించండి. సింహం జంతువులను వేటాడి వేటాడి హింసించి మరీ చంపుతుంటుంది. అందుకనే ఒకచోట నింపాదిగా నిలబడలేదు, నిరంతరం భయంతో ఉంటుంది. ఏనుగు శుద్ధ శాకాహారి, చాలా నింపాదిగా అడుగులు వేస్తుంది. అంతటి బలమైన జీవి అరణ్యాన లేదు. సింహం కూడా ఏనుగును ముందు నుంచి దాడి చేయలేదు. అంతటి బలశాలి అయిన ఏనుగు శుద్ధ శాకాహారి. ఎంత మనశ్శాంతితో నింపాదిగా అడుగులు వేస్తుందో ఆ ఏనుగు. అందుకే సామజవర గమన అన్నారు కవీశ్వరులు. తాబేలు నీళ్ళలోని నాచును ఎప్పుడో కానీ తినదు. నిమిషానికి 4 శ్వాసలనే తీసుకుంటుంది. అందుకే అత్యధికంగా 400 సంవత్సరాలు జీవిస్తుంది. శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఒక యోగిని తాబేలుతో పోల్చాడు. దీనిని బట్టి మానవులలోని గుణాలన్నీ జంతువులు తినడం వలననే వస్తున్నాయన్న విషయం మనకు అర్థమవుతుంది. మాంసాహారం తింటే మన స్వంత జాతిని తిన్నట్లే. మానవ జాతి కూడా జంతు జాతి క్రిందికే వస్తుంది. మానవులకు మనస్సు, బుద్ధి ఉంటాయి. జంతువులకు బుద్ధి, జ్ఞానం ఉండవు. అంతే తేడా. అందుకే జంతువులను తింటే మన స్వంత జాతిని, సహోదరులను తిన్నట్లే. వృక్షాలను, మొక్కలను నరికివేస్తే అవి తిరగబడవు. కానీ జంతువులు ప్రతిఘటిస్తాయి. చావడానికి ససేమిరా ఒప్పుకోవు. మొక్కను త్రుంచితే అది మళ్ళీ మొలకెత్తుతుంది. కానీ జంతువుకు కాలో చెయ్యో విరిచేస్తే అది మళ్ళీ రాదు కదా. కనుక మాంసాహారం జీవహింస. మనం బ్రతకడానికి ఇంకొక జీవిని చంపాల్సిన గత్యంతరం మానవ జాతికి ఏమాత్రం లేదు. మానవుడు తాను బ్రతకడానికి ఏ జీవిపైన ఆధారపడాల్సిన పని లేదు. కావలసినంతగా మనకు ఆహారం ఉంది. శాకాహారము గుండె జబ్బులను తగ్గిస్తుంది. జంతువులను చంపి తినడం హింస కావున దాన్ని ఖచ్చితంగా మానివేయాలి. ఇతర జీవులను చంపి బ్రతకాల్సిన గత్యంతరం మనకు లేదు. ప్రతి జీవి యొక్క హృదయవాంఛ స్వేచ్ఛే. ఏ మత ప్రవక్త మాంసాహారం తినమని బోధించలేదు. మిత్రులారా, వారి అనంతరం వారి మతాలకు పుట్టిన చీడపురుగులు ఈ జాడ్యాన్ని ఎక్కించారు. మరి చెట్లను చంపడం హింస కాదా, శాకాహారం హింస కాదా అని కొందరు ప్రశ్నిస్తారు. వృక్షాలకు జంతువులకు చాలా భేదం ఉంది. కానీ మానవులకు జంతువులకు చాలా దగ్గర సంబంధం ఉంది. మనిషి జాతి కూడా జంతు జాతి క్రిందికి వస్తుంది. మానవుల్లాగే జంతువులు సంచరిస్తాయి, అలాగే భుజిస్తాయి. వాటికి ఇష్టమైన వాటిని తిని ఆనందిస్తాయి. ఏదైనా బాధ కలిగితే అవి మనలా రోదిస్తాయి. వాటికి కూడా చావటం ఇష్టం లేదు. ఎవరైనా వాటిని చంపటానికి ప్రయత్నిస్తే మానవుల్లాగే ప్రతిఘటిస్తాయి. నిస్సహాయ స్థితిలో హృదయ విదారకంగా అరుస్తాయి. ఇలా చాలా పోలికలున్నాయి. కానీ జంతువులకు, వృక్షాలకు చాలా వ్యత్యాసం ఉన్నది. అవి ఒక చోటు నుండి మరొక చోటికి కదలలేవు, శబ్దాలు చేయలేవు, పిల్లల్ని కనలేవు. జంతువుల శరీర భాగాలు నరికితే మళ్ళీ రావు. కానీ వృక్షాలు కొమ్మలు నరికితే మళ్ళీ వస్తాయి. కూరగాయలు, ఫలాలు, కాయధాన్యాల లాంటి శాకాహారం తప్పని ఏ శాస్త్రమూ చెప్పలేదు. వాటికి జీవశక్తి ఉన్న అవి
జడాలు. వాటికి జంతువుల్లాగా మనస్సు, బుద్ధి, చిత్తం, జ్ఞానేంద్రియాలు లేవు. కావున వాటికి దుఃఖం ఉండదు. మన గోర్లను, రోమాలను ఖండిస్తే ఎలా నొప్పి కలగదో అలాగే సస్యాలకు నొప్పి కలగదు. శాకాహారం భుజించేటప్పుడు కూడా మీ శరీర భాగాలను పణంగా పెట్టి నాకు జీవనాధారమైనందుకు మీకు కృతజ్ఞతలని భావించి మనం తినాలి. కావున మిత్రులారా, అహింసయే మనం ఆచరించవలసిన అత్యున్నతమైన ధర్మము. అహింసతో ఉండడం అంటే ఇతర మానవులను, జంతువులను హింసించకపోవటం. అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ. మనము ఎంతోమంది మహనీయులు జన్మించిన పవిత్రమైన భారతదేశంలో జన్మించాము. వారి అడుగుజాడల్లో పయనించి హింసను